హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ పికిల్ అనేది ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇది 2 months వరకు మనకి నిల్వ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ తీసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను నీట్గా క్లీన్ చేసుకోవడానికి వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలండి. అందులోనే కావాల్సినంత ఉప్పు అనేది మనం వేసుకొని ఆ హాట్ వాటర్ వీడియో చూపిస్తున్నాను కదండి, ఒక ప్లేట్లో వేసి ముక్కలు అనేవి నేను నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఒక 2 minutes బాగా కడిగిన తర్వాత మనం ఒక క్లాత్ అనేది తీసుకోవాలండి. మనం ఇందాక ఏవైతే వాష్ చేసామో ఆ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి మనం ఫ్యాన్ కింద ఒక 1/2 hour అనేది బాగా ఎండబెట్టాలి. బాగా వాటర్ అనేది ఆరిపోతుందండి, లేకపోతే ఎండలో ఎండబెట్టినా పర్వాలేదు. నేనైతే ఫ్యాన్ కింద అయితే 1/2 hour ఆరబెట్టిన తర్వాత ముక్కలు అనేవి అలా వచ్చినాయండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 1.5 tablespoon మెంతులు, 1 spoon ఆవాలు వేసి బాగా రోస్ట్గా అయ్యేంత వరకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అయ్యేంత వరకు బాగా వేపి పక్కన పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా రావాలండి కాన్సన్ట్రేషన్ అనేది. తర్వాత ప్యాన్ పెట్టుకొని నేను 250 ml ఆయిల్ వేస్తున్నానండి, అంటే 1/2 kg ఆయిల్ వేస్తున్నాను. అది వేసిన తర్వాత 2 tablespoons పచ్చిశనగపప్పు, 1 tablespoon మినప్పప్పు, 1 tablespoon జీలకర్ర, కావాల్సినన్ని వెల్లుల్లి రబ్బలు, కావాల్సినన్ని ఎండుమిరపకాయలు. నేనైతే 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది. చిటికిదంతా ఆవపిండి వేసుకున్నానండి. నేను ఇంగువ వేసి బాగా కలిపి అయిపోయిందండి. మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనం ఇందాక వేపి పక్కన పెట్టుకున్నాం కదా, అది నేను మిక్సీ పడుతున్నానండి. మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత నేను 1 cup అయితే తీసుకున్నాను. కొలతకి 3 cups కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదండి, పర్ఫెక్ట్ కొలత. 1.5 cup ఏమో కారం తీసుకుంటున్నాను. 1/2 cup సాల్ట్ అండి. మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆవపిండి, మెంతిపిండి, అవి 2 కూడా కలిపి వేసేసి ఆయిల్ చల్లారిపోయిన తర్వాత ఇవి వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఆ పికిల్ లాగా తయారవడానికి ఆ ముక్కలకి బాగా పడుతుందండి. పట్టిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఇంకా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే అది చల్లారకుండా నిమ్మకాయ రసం వేసామంటే టేస్ట్ అనేది బాగోదండి. ఇది నిల్వ పచ్చడి కదా, 2 months నిల్వ ఉండాలి కదా, బాగా చల్లారిపోవాలి. పక్కన మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఆ నిమ్మరసం అనేది నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. 1/2 cup అయితే నాకు నిమ్మకాయ రసం అనేది వచ్చిందండి. అయితే మనం ఇందాక పక్కన పెట్టేసాం కదా మిశ్రమంలో ఈ నిమ్మరసం అనేది వేస్తున్నాను. నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టే మీరు చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసాక మనం ఏ బౌల్లో అయితే చేసుకున్నామో అదే మూత పెట్టేసి ఓ 24 hours అనేది పక్కన పెట్టేసేయాలండి. బాగా ముక్కలు అనేవి నానుతాయి. అందులో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మరుసటి రోజు అయితే ఇదిగోండి ఇలా ఉంది పికిల్ అయితే. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈజీగా 2 months నిల్వ చేసుకునే కాలీఫ్లవర్ పికిల్ అనేది నేను పెట్టాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఓ బౌల్లో వేసేసి మీరు స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.